నమస్కారం, వెల్కమ్ టు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్. ముఖ్యాంశాలతో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. ధన్యవాదాలు. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో 20 సంవత్సరాలుగా అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్ట్లు. యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ఫీజుల్లో అందించే వైద్య సంస్థ. పేషెంట్లు తమ డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం ఎంతైతే అవసరం ఉందో అంతే ఫీజు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు చెల్లించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది. అందుకే గత 20 సంవత్సరాలుగా వేలాది మంది మధ్యలో గుర్తింపు పొందింది. డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం అనవసర ఖర్చులు తగ్గించుకోవాలంటే అడుగు పెట్టండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, కూకట్పల్లి, మూసాపేట్, బాచుపల్లి, నల్గొండ మరియు మహబూబ్నగర్. సంప్రదించవలసిన నంబర్లు 9000 97980 8008804014. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవం నుంచి రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతుందని సీఎం చెప్పారు. కాగా అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. అందులో భాగంగా మొదట కొత్త కార్డుల కోసం అర్హుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు. విధి విధానాలు, దరఖాస్తుల స్వీకరణ తేదీ వివరాల్ని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా అప్లికేషన్లు జనవరి 15 నుంచి స్వీకరించనున్నట్లు తెలుస్తుంది. నిజమైన రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వం యొక్క విధానము. కాబట్టి ఈరోజు ఒక మంచి నిర్ణయం ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నాం. కాబట్టి మీడియా మిత్రులకు కూడా నా సూచన, అనవసరమైన అంశాలు, అనవసరమైన వివాదాలకు తావియ్యకండి. స్పష్టంగా మళ్ళీ నేను చెప్తున్నా, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది. ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది. ఆ పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రేషన్ కార్డులు జనవరి 26 నుంచి రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. 3 అంశాల మీద ఈ మంత్రివర్గంలో సానుకూలమైన, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నాము. మీడియా మిత్రులు ఈ 3 అంశాలను ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.